హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్ట్లెస్ డైసీ ట్రావెలర్స్. ప్రస్తుతం మనం ఉన్నాం ఆస్ట్రియా క్యాపిటల్ వియన్నాలో. ఈ వియన్నా సిటీలో ఏమేమి చూడగలం, ఏమేమి చేయగలం అనేది ఈ షార్ట్ వీడియోలో చూపించేస్తాం మీకు. ఇప్పటి వరకు మా ట్రావెల్ వీడియోస్ అన్ని చూసినట్టయితే చాలా థ్యాంక్స్ సపోర్ట్ చేసినందుకు. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. ఈ వీడియో మాత్రం మిస్ అవ్వకండి. Stay tuned for the video. వియన్నాలో మనం ఫస్ట్ చూడబోతున్నాం సెయింట్ స్టీఫెన్స్ క్యాథడ్రల్. ఈ క్యాథడ్రల్ 12th సెంచరీలో కట్టారు. ఆ పైన ఉన్నాయి కదా, ఈ టైల్స్ కనపడుతున్నాయి కదా, అవి 2,30,000 టైల్స్. అవి 2,30,000 టైల్స్ ఉన్నాయి ఇవి దీంట్లో. ఇది మొత్తం వియన్నా సిటీకి చాలా ఫేమస్ క్యాథడ్రల్. సిటీ సెంటర్లో ఉంది. ఇది మెయిన్ అట్రాక్షన్ ఇదే ఇక్కడ. Okay. అటువైపు వెళ్ళకి సైలెంట్ అయిపోతున్నాడు, మళ్ళీ ఇటువైపు వస్తే ఏడుస్తున్నాడు. ఆ స్టీఫెన్స్ క్యాథడ్రల్ పక్కనే 200 మీటర్స్ దూరంలో ఈ గ్రాబెన్ ఉంది. వీళ్ళకి 1679లో ప్లేగ్ వచ్చింది కదా యూరోప్లోని, చాలామంది చచ్చిపోయారు. సో అది అయిపోయిన తర్వాత దీన్ని కట్టారన్నమాట. ఇది చూస్తే మీరు ఏంజల్స్, క్లౌడ్స్ ఇవన్నీ కనపడతాయి దీని మీద. సింబాలిక్గా డివైన్ విక్టరీ ఓవర్ డెత్ అని దీన్ని కట్టారు అప్పుడు 1679 తర్వాత. దాని పక్కన ఈ గుర్రబళ్ళు కూడా ఉన్నాయి. ఈ స్ట్రీట్స్లో మంచి రాజులోకి వచ్చి ఒక మంచి రైడ్ ఎంజాయ్ చేయొచ్చు. ఆ పక్కనే సెయింట్ పీటర్స్ చర్చ్ ఉంది. మంచి ఆర్కిటెక్చర్ ఇది. పైన డోమ్ చూసారా, చూడడానికి చిన్నగా ఉంది కానీ లోపలికి వెళ్తే చాలా పెద్దగా ఉంటుంది. లోపల కాన్సర్ట్స్ అవి కూడా జరుగుతుంటాయి. చూసారా లోపల ఎంత బ్యూటిఫుల్గా ఉందో చర్చ్ లోపల. లూయి విటాన్. ఇందులో హ్యాండ్ బ్యాగ్ కొనాలంటే లక్షలు పెట్టాల్సిందే. ఇది జరిగినట్టుంది. పోలీసులు అంతా ఎక్కడ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం హోఫ్బర్గ్ ఇంపీరియల్ ప్యాలెస్. ఆ చర్చ్ దగ్గర ఉండి ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇది ఒక 5 minutes వాక్. చూడండి, మన మైసూర్ ప్యాలెస్ లాగా ఉంది ఇది చూడడానికి. బాగుంది ఆర్కిటెక్చర్. బాగుంది ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది ఈ సిటీలో కూడా. ఈ ప్యాలెస్లో కూడా రూమ్స్ అన్నీ అపార్ట్మెంట్ చేశారు. ఎవరైనా ఇలా రాయల్ ప్యాలెస్లో స్టే చేయాలనుకుంటే వియన్నా వచ్చినప్పుడు ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. గ్రీస్లో ఏథెన్స్ అనే ప్లేస్ ఉంటుంది. అక్కడ రియల్ గ్రీక్ గాడ్ టెంపుల్స్ ఉంటాయి. సేమ్ అక్కడ పెద్ద టెంపుల్ ఎలా ఉంటుందో దాన్ని మినియేచర్ కాపీలో దీన్ని చేశారు, దీన్ని కట్టారు. అక్కడ చాలా పెద్దగా ఉంటుంది, ఇక్కడ కొంచెం చిన్నగా కట్టారు అంతే. కానీ యాస్ట్రీస్ డిట్టో ఇలాగే ఉంటుంది. ఈ గార్డెన్లో 400+ వెరైటీ ఆఫ్ రోజెస్ పూస్తాయి. బాగుంది గార్డెన్, చాలా బాగుంది. రాయల్ గార్డెన్ ఇది. బుదాపెస్ట్ వీడియోలో మనం హంగేరీ పార్లమెంట్ చూసాం కదా, అలా ఆస్ట్రియాకి పార్లమెంట్ ఇది. లోపలికి వెళ్దాం అనుకున్నాను కానీ
ఎలక్షన్లో నుంచి గెలిచిన తర్వాత రమ్మన్నారు, అందుకే వెళ్ళట్లేదు. ఏ మాటకు ఆ మాటకన్నా ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. వియన్నాలో సూపర్ కట్టారు బిల్డింగ్లన్నీ. ఇది కనిపించేది డాన్యూబ్ రివర్. ఏ కంట్రీకి వెళ్ళిన ఒక రివర్ చూపించి డాన్యూబ్ రివర్ అన్నాడు అనుకుంటున్నారేమో. ఈ డాన్యూబ్ రివర్ అనేది జర్మనీలో ఎక్కడో బ్లాక్ ఫారెస్ట్లో స్టార్ట్ అయ్యి ఆస్ట్రియా, స్లోవేకియా, హంగేరీ, సెర్బియా, క్రొయేషియా ఈ కంట్రీస్ అన్నీ దాటుకుని చివరికి యుక్రెయిన్ దాటి ఎక్కడో బ్లాక్ సీలో కలుస్తుంది. సో ఇది సెకండ్ లాంగెస్ట్ రివర్ ఇన్ యూరోప్. అందుకని ఈ రివర్ చాలా యూరోపియన్ కంట్రీస్లో మెయిన్ రివర్గా కనపడుతుంది. వియన్నా యాక్చువల్ పేరు వియన్నా, యూరోప్లో వియన్నా అంటారు, కానీ మన ఇంగ్లీష్లో వియన్నా అని పిలుస్తాం. ఇక్కడ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా అఫోర్డబుల్. డే పాస్ తీసుకుంటే మంచిగా తిరగవచ్చు. మొత్తం ఎక్కడ ఒక దగ్గర వెహికల్ పార్క్ చేసుకుని మొత్తం అంతా సిటీ మొత్తం బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. వియన్నా సిటీలో మేము ఎంత చూపించగలమో అంతా చూపించాం. సిటీ సెంటర్లోని ఈ ప్లేసెస్ అన్నీ ఇంపార్టెంట్ ప్లేసెస్ చూడాల్సినవి. ఇంతవరకు మా వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. ఇలాగే సపోర్ట్ చేస్తానండి. ఇంకా మంచి ట్రావెల్ వీడియోస్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ నుండి జర్మనీ వెళ్ళబోతున్నాం. జర్మనీలో ఒక అడ్వెంచర్ చేయబోతున్నాం. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్.